వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇదిగోండి, ఎంట్రికలకి అయితే మన జుట్టు ఉంటుంది కదా, ఆ జుట్టుకి సామాన్లు ఇస్తామని అయితే వచ్చారు. ఇంకా సాలమ్మ ఆంటీకి కొద్దిగా జుట్టు అయితే ఉందంట. అసలు లక్ష్మ ఆంటీ ఎగతాళి ఎలా చేస్తుందో చూడండి. అసలు అంత జుట్టు ఎలా దాచిపెట్టి, ఇంత కొద్దిగా అసలు జడలో అంత జుట్టు ఎలా దాచిపెట్టి, ఎప్పటి నుంచో దాచిపెడుతుందంట సాలమ్మ ఆంటీ. అంత అయిందనమాట. దానికి ఇదిగో ఈ బాండీ తీసుకుంటానని అయితే సెలెక్ట్ చేసుకుంటుంది. కానీ లక్ష్మక్క అయితే ఒప్పుకోలేదనమాట. బాండీలు తప్పాలు ఏమొద్దు అని చెప్పేసి అయితే అంటుంది. అయ్యో అన్నీ అయ్యే చూస్తుంది ఆంటీ. అక్కడైతే ఒక ఇడ్లీ పాత్ర ఉందండి. 2 ప్లేట్లు చాలా బాగుంది. చిన్నది, ఆంటీకి అంకుల్కి సరిపోయిద్దని అదైతే తీపిస్తుంది అనమాట ఇప్పుడు లోపల నుంచి. అసలు ఎంత బాగుందో ఆ ఇడ్లీ పాత్ర కూడా, చాలా బాగుంది. లోపల నుంచి తీశారనమాట. ఇప్పుడు ఆ బాండీలు ఆ తప్పాలంతా కింద పెట్టేసి ఇదిగోండి 2 ప్లేట్లు 8 ఇడ్లీ అవుతాయి. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇదైతే ఇవ్వమందనమాట. ఇవ్వమంటే ఆ జుట్టుకు అయితే రాదని చెప్పేసి డబ్బులు అడుగుతుంటే సాలమ్మ అంటే అబ్బో డబ్బులు అయితే వద్దులేని అక్కడ పెట్టేసింది. కానీ లక్ష్మక్క కూరుకుంటుందాన్ని, ఏం కాదులే అదైతే బాగుంటుంది అని బేరం అయితే ఆడుతుంది. ఆ జుట్టు ఇచ్చాక కూడా ఎంతో కొంత ఇద్దాంలే అని చెప్పి లక్ష్మక్క అయితే ఆ ఇడ్లీ పాత్రను తీసి మళ్ళీ ఇచ్చింది ఆంటీకి. ఇలా మీకు ఎప్పుడైనా ఇలా సామాన్లు కొన్నారా మీ జుట్టుతో, దాచిపెట్టిన జుట్టుతో? నిజంగా అసలుకి ఇప్పుడు మన జుట్టు చాలా యూజ్ అవుతుంది కదా, ఏ సవరాలకి విగ్గులకి అన్నిటికీ మన జుట్టే యూజ్ అవుతుంది. అందుకని వీళ్ళైతే వాళ్ళకు ₹1 లాభం వస్తుంది కదా. ఇంకా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.